294 దగ్గర ఆగిపోయింది. 300 పార్ కూడా జరగలేదు. 294 దగ్గర ఆగిపోయింది. ఇందులో బీజేపీకి ఇండివిజువల్గా కూడా మ్యాజిక్ నంబర్ వచ్చినట్టు కనిపించట్లా. వితౌట్ అలయన్స్ పార్టీస్ బీజేపీకి సింగిల్గా మ్యాజిక్ నంబర్ వచ్చినట్టు లేదు. సో దీని మీద బీజేపీ ఏమంటోంది, ఎన్డీఏ నెక్స్ట్ ఏం చేయబోతోంది? వీకే ఎన్డీఏకి మొత్తంగా 293 ఇప్పుడు ఉన్నటువంటి ఫిగర్, కొంచెం 1-2 అటు ఇటుగా మారుతూ ఉంది. ఇక ఇండియాకి 232, వీళ్ళిద్దరికి ఒక 60 సీట్లు మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో ఇండియా కూటమి 232, ఎన్డీఏ కూటమి 293. ఈ 293లో కూడా బీజేపీకి కేవలం 243 మాత్రమే ఉన్నాయి. 240కి దాటట్లా, ఒకటి అటు ఇటు వస్తుంది కానీ 240కి మాత్రం దాటట్లే. వాళ్ళు 370 మార్క్ పెట్టుకున్నారు. 370 కాదు, 270 కూడా రాలేదు, 240 వరకే ఆగిపోయింది. ఇక కాంగ్రెస్ మాత్రం చాలా, అంటే 100% స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంది. గతంలో చూసుకుంటే గతంలో కన్నా 45 స్థానాలు అధికంగా వచ్చాయి. దగ్గర 97, 98, అంటే 100 సెంచరీ మార్క్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే 45 స్థానాలు కాంగ్రెస్ అధికంగా గతం కన్నా. అంటే రాహుల్ గాంధీ వయసు 100 ఏళ్ళు అన్నమాట. 63 స్థానాలు అంతే అని చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మాత్రం 63 స్థానాలు తగ్గాయి. సో 63 అన్నది ఇందులో సగం స్థానాలకు పైగా యూపీలోనే తగ్గాయి. మిగతా చోట్ల కర్ణాటక, మహారాష్ట్ర, తర్వాత మిగతా చోట్ల బెంగాల్లో, వీటిల్లో చాలా ఎక్కువగా స్థానాలు తగ్గాయి. మొత్తానికైతే ఈ యొక్క ఫిగర్స్ అయితే చాలా నిరాశాజనకంగా ఉన్నాయి బీజేపీకి, బీజేపీ నేతలకి. ఇప్పటికే అసలు నిజంగా అసలు 300 పార్, 370, 400 పార్ కనుక వచ్చుంటే ఈ పార్టీకి ఢిల్లీ ఇట్లా ఉండుండేది కాదు. అసలు దద్దరిల్లిపోయి ఉండేది ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో అయితే మొత్తం అసలు ఒక సందడి వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు ఆ సందడి వాతావరణం కనిపించట్లేదు. మరి కొద్దిసేపట్లో ప్రధాని మోదీ ఇక్కడికి రాబోతున్నారు బీజేపీ ప్రధాన కార్యాలయానికి. అక్కడికి వచ్చిన తర్వాత మరి ఆయన ఏం చెప్తారన్నది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఇది ఆశ్చర్యకరంగా ఉంది. వీకే ఇది ఈ డెవలప్మెంట్. కాంగ్రెస్ కొద్దిసేపటి క్రితం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ, అంటే మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నామని చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా మాత్రం అదే మాట చెప్తున్నారు. అంటే ఎట్లా ఫామ్ చేస్తారన్నది మేము చెప్తాము అన్నది కూడా వాళ్ళు చెప్తున్నారు. రేపు ఇండియా కూటమికి సంబంధించినటువంటి సమావేశాన్ని రేపు ఢిల్లీలో ఏర్పాటు చేశారు. మరి మేము రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రజలకు హామీ ఇచ్చాం. తర్వాత మేము ఇచ్చినటువంటి 5 హామీలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా నెరవేరుస్తాం. మహిళా న్యాయ్, యువ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, నితీష్ కుమార్ కోసం ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నారు అనే వార్తలు వచ్చాయి కదా కొద్దిసేపటి క్రితం. అట్లాగే ఇంకొంతమంది